చలికాలం మొదలైన తర్వాత చాలామంది కంప్లైంట్స్ ఇంకొకటి ఏంటంటే చేతులు కాళ్ళు నల్లగా అయిపోతున్నాయి, బ్లూగా అయిపోతున్నాయి, వేళ్ళు ఎస్పెషల్లీ ఫింగర్స్, టోస్, కాలి వేళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఏంటిది? దిస్ ఈస్ కాల్డ్ రెనాల్డ్స్ ఫినామినన్. రెనాల్డ్స్ ఫినామినన్ అంటే ఏంటి అంటే మనకు నార్మల్గానే చలికాలం ఉన్నప్పుడు, చల్లగాలి ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ అనేవి కొంచెం కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే సంకుచిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి వేలు చివర్ల, కాలు వేళ్ళ చివర్ల బ్లడ్ మనకు సరఫరా తక్కువ అయిపోయి వేళ్ళు నల్లగా కనిపిస్తుంటాయి. బ్లూయిష్ డిస్కలరేషన్ అంటారు. సో ఇది మనకు అలానే కంటిన్యూ అవుతుందా? ఎప్పుడైతే వెచ్చగా పెట్టుకుంటామో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ కలర్ చేంజ్ అనేది పోతుంది. దీనికి కారణాలు ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీ అంటే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీలో ఇంకెవరికి ఫెమిలియల్ అంటారు, ఎవరికైనా ఉంటే వీళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటే దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ టెంపరేచర్ మళ్ళీ నార్మల్ అయిన తర్వాత అది రీగెయిన్ అవుతుంది. కానీ కీళ్ళవాతానికి సంబంధించిన జబ్బుల్లో కొన్ని రకాల జబ్బులు, ఎస్ఎల్ఈ కానీ, స్క్లీరోడర్మా కానీ, జోగ్రెన్స్ సిండ్రోమ్ అంటారు, ఈ డిసీజెస్లో కూడా రెనాల్డ్స్ ఫినామినన్ వస్తుంది. దాన్ని సెకండరీ రెనాల్డ్స్ అంటారు. ఎస్పెషల్లీ చలికాలంలో ఇది చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే డిసీజ్ వల్ల కూడా రక్తనాళాలు ఆల్రెడీ కొంచెం దెబ్బతిని ఉంటాయి. ఈ చలికాలంలో ఇంకా సన్నగా అయిపోయి మన బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి బ్లూ కలర్ నుంచి ఫస్ట్ వైట్ కలర్ వస్తుంది, తర్వాత బ్లూ కలర్ వస్తుంది, తర్వాత బ్లాక్ కలర్. ఆ బ్లాక్ కలర్ వచ్చింది నెక్స్ట్ మనకు గ్యాంగ్రీన్ లాగా కావచ్చు. సో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు మీ దగ్గరలో ఉండే రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి.